Hello students, welcome to today's video classroom. Subject Web Technology. Today we are going to start first unit. The first topic is Introduction to HTML. Today's topic name is Introduction to HTML. Here we will discuss what is HTML, why we need HTML, how HTML can useful. HTML అంటే ఏంది, ఎందుకు అవసరము, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ప్రీవియస్ క్లాస్ అవర్ వెబ్ టైటిల్ స్టడీడ్ దట్ అవర్ సబ్జెక్ట్ టైటిల్ ఈజ్ వెబ్ టెక్నాలజీ. వాట్ ఈజ్ వెబ్? వెబ్ టెక్నాలజీ. Web technologies, the technologies used for developing a web page. One of the programming language used for developing a web page is HTML. So HTML stands for Hypertext Markup Language. So it is used for designing a web page. That's why it is called as a web designing language. అంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే దాంట్లో వెబ్ పేజెస్ ఉంటాయి. ఆ వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ HTML. సో దట్ HTML ఈజ్ ఎ వెబ్ డిజైనింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ద వెబ్ పేజెస్. Creating the web pages. Are you clear? Simple. What is HTML? It is a language used for designing the web pages. Web pages ni creation cheyadaniki use chese language HTML. HTML stands for Hypertext Markup Language. Hypertext Markup Language. Okay. But what is web page? Web page ante endi? So generally any company can share their information through globally, worldwide, with a form of a document. So that document is called as a web page. So this document can be opened by using any web browser. So for example, if you want to see your results, మన రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు ఈ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్లోబల్గా పబ్లిష్ చేయాలనుకుంటారు. స్టూడెంట్స్ ఎక్కడి నుంచి అయినా వాళ్ళ రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని సమ్ ఒక డాక్యుమెంట్స్ ఫార్మాట్లో స్టూడెంట్స్కి అవైలబిలిటీలో ఉంచాలి. సో దట్ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వెబ్ పేజ్. మరి ఈ వెబ్ పేజెస్ని ఎలా ఓపెన్ చేస్తాము? బై యూజింగ్ ఏ వెబ్ బ్రౌజర్. So that you can say that web page is a document that can be accessed through a web browser. That can be accessed through a web browser. Okay. మరి ఆ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దట్ కెన్ బి డిఫైన్డ్ బై ద HTML. ఇక్కడ స్ట్రక్చర్ మీన్స్ ఆ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే వెబ్ పేజ్లో లెఫ్ట్ సైడ్ మార్జిన్స్ ఏంటి, రైట్ సైడ్ మార్జిన్స్ ఏంటి, టాప్లో ఏమి ఉండాలి, బాటమ్స్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇక్కడ ఏమి ఉండాలి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉండాలి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో లైక్ దట్ కెన్ బి డిఫైన్డ్ బై యూజింగ్ ఏ HTML లాంగ్వేజ్. ఓకే. సో ఇన్ ఏ వెబ్ పేజ్ వాట్ కంటెంట్? ఏ వెబ్ పేజ్ కంటెంట్ ఇమేజెస్. వెబ్ పేజ్లో ఏముంటాయన్నా? ఇమేజెస్ ఉంటాయి, ఆడియో ఫైల్స్ ఉంటాయి, వీడియో ఫైల్స్ ఉంటాయి, సమ్ లింకింగ్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా వెబ్ పేజెస్లో ఉంటాయి. మరి ఈ ఆడియో ఫైల్స్ని, వీడియో ఫైల్స్ అన్నీ కూడా వెబ్ పేజెస్లో క్రియేషన్ చేయాలి, వెబ్ పేజ్లో ఇన్సర్షన్ చేయాలంటే వీ నీడ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ HTML. ఓకే. అలా క్లియర్? What is HTML? HTML is a web designing language used for creating the web pages. Web pages creation చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్ని. ఓకే. నౌ వై వెబ్ పేజెస్? మరి వెబ్ పేజెస్ ఎందుకు సార్? వెబ్ పేజెస్ ఎందుకు క్రియేషన్ చేయాలి అనేది మనం చూద్దాం. సో జనరల్గా మనకు ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది పబ్లిక్ యూసేజ్ వచ్చిందో 1985లో ఇంటర్నెట్ అనేది మనకు వచ్చింది. ఇంటర్నెట్ అనేది ఎందుకు నాన్న? ఇంటర్నెట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ద ఇంటర్నెట్ మేక్స్ షేరబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. The main advantage of the internet is shareability of the information.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో నెట్ కనెక్షన్ లేదు, మీ ఫ్రెండ్కి మెసేజ్ పంపిస్తాం మనం, లేదు. అంటే నీ యొక్క ఐడియాస్, నీ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్కి మెసేజ్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి అంటే ఆటోమేటిక్గా ఏం కావాలి, నీకు నెట్ ఫెసిలిటీ అనేది కావాలి. ఓకే, అంటే సింప్లీ కెన్ సే దట్ through internet we can share information in a global format is required. To share the information through internet, some global format is required. Global format means అంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రతి కంప్యూటర్లో ఓపెన్ కావాలి. మనం ఆల్రెడీ ఎఫ్ఐటీలో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి డిస్కషన్ చేసాం. ఎంఎస్ వర్డ్ ఫైల్ ఉంది, ఆ ఎంఎస్ వర్డ్ ఫైలు నా దగ్గర ఉన్నది, ఆ ఫైల్ని నీ సిస్టమ్కి ఫార్వర్డ్ చేశాను. నీ మొబైల్లో ఇప్పుడు ఆ ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ కావాలంటే ఏం కావాలి, ఖచ్చితంగా ఎంఎస్ వర్డ్కి సంబంధించిన యాప్ కావాలి. నేను ఒక పీడిఎఫ్ ఫైల్ పంపించాను, అది ఓపెన్ కావాలంటే ఏం కావాలి, పీడిఎఫ్ సంబంధించిన ఒక యాప్ ఉండాలి. అంటే మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఒక ఫార్మాట్లో మాత్రమే స్పెసిఫిక్ ఫార్మాట్ మీద డిపెండ్ అవుతుంది. అట్లా ఫార్మాట్ మీద డిపెండ్ కాకుండా గ్లోబల్గా ఎక్కడ ఏ సిస్టంలోనైనా ఓపెన్ చేసిన ఒక గ్లోబల్ ఫార్మాట్ అనేది అవసరమవుతుంది. అంటే ద గ్లోబల్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి, ద డాక్యుమెంట్ కెన్ బి యాక్సెస్డ్ ఆన్ ఎనీ కంప్యూటర్ వితౌట్ రిక్వైరింగ్ ఎనీ చేంజెస్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. ఓకే, అలా క్లియర్. అంటే మనం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ని గ్లోబల్గా షేర్ చేసుకుంటున్నప్పుడు నేను పంపించేటటువంటి ఇన్ఫర్మేషన్, నేను పంపించేటటువంటి ఒక డాక్యుమెంట్ అదర్ కంప్యూటర్లో ఓపెన్ కాగలగాలి. అది ఏ సాఫ్ట్వేర్ అన్నా కానీ హార్డ్వేర్తో సంబంధం లేకుండా ఓపెన్ కాగలగాలి. ఓకే, ఆ ఫార్మాట్ని ఏమంటే మనం గ్లోబల్ ఫార్మాట్ అంటాము. టు క్రియేట్ దట్ గ్లోబల్ ఫార్మాట్ ఏ మార్కప్ లాంగ్వేజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై టైమ్ బెర్నర్స్-లీ ఇన్ 1991. 1991లో ఒక మార్కప్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరు, టైమ్ బెర్నర్స్-లీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, హూ డెవలప్డ్ HTML? టైమ్ బెర్నర్స్-లీ. That markup language is called as a HTML. Who developed HTML? Time Berners-Lee. When? In 1991. So Time Berners-Lee also popularly known about World Wide Web. మనకు వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు ఫైండ్ అవుట్ చేసిందన్న, టైమ్ బెర్నర్స్-లీ. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వస్తుంటుందన్న, ఒకసారి నోట్ అవుట్ చేసుకోండి. వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు డెవలప్ చేశాడు, టైమ్ బెర్నర్స్-లీ ఇన్ 1989లో డెవలప్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ నీడ్ హెచ్టిఎంఎల్ ఎందుకు అవసరం అంటే, సింపుల్గా చెప్పాలనుకుంటే ఏంది, ఒక ఇన్ఫర్మేషన్ని, ఒక కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎనదర్ కంప్యూటర్లో ఉన్నకి ఫార్వర్డ్ చేసినప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసిన డాక్యుమెంటు ఇక్కడ ఓపెన్ కావాలి వితౌట్ రిక్వైరింగ్ ఎనీ సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్తో సంబంధం లేకుండా ఓపెన్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న కంప్యూటరు ఎంఎస్ విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. కొన్ని డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే విండోస్లో తయారు చేసిన ఫైల్స్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టంలో ఓపెన్ కావు. అలా ఉండకుండా గ్లోబల్గా ఏ సిస్టంలో అయినా ఓపెన్ చేయగల ఒక డాక్యుమెంట్ క్రియేషన్ చేయాలి. అలా డాక్యుమెంట్ క్రియేషన్ చేయాలంటే ద డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ని క్రియేషన్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అవసరము. దట్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, వాట్ ఈజ్ HTML అంటే వెబ్ డిజైనింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసాం. వై HTML ఎందుకు, టు క్రియేట్ ఎ గ్లోబల్ షేరబుల్ డాక్యుమెంట్. గ్లోబల్గా వరల్డ్లో ఎక్కడ ఏ కంప్యూటర్లో ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అయ్యే విధంగా ఒక డాక్యుమెంట్ క్రియేషన్ చేయగలగాలి. నెక్స్ట్, మరి హౌ దిస్ HTML కెన్ వర్క్, HTML ఎలా క్రియేషన్ చేయగలుగుతుంది? సో జనరల్లీ ద HTML కన్సిస్ట్ ఏ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ కాల్డ్ యాజ్ ఏ ట్యాగ్స్. HTML లాంగ్వేజ్లో ఏముంటాయినన్నా ట్యాగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. బై యూజింగ్ దిస్ ట్యాగ్స్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ఏ వెబ్ పేజ్. దీస్ ట్యాగ్స్ డిఫైన్స్ వాట్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఒక వెబ్ పేజ్లో ఎలా, ఏ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫార్మాట్ చేయాలి, ఆ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి. సో దీస్ థింగ్స్ కెన్ బి డిఫైన్డ్ బై ద HTML tags. Okay, HTML contain a series of elements called tags. These tags define the structure of the web page. So these tags
tells to the web browser how to display content of the web page. వెబ్ పేజ్లో ఈ కాంటెంట్ ఏ విధంగా డిస్ప్లే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ వెల్కమ్ అని డిస్ప్లే. ఈ వెల్కమ్ అనే మెసేజ్ వెబ్ బ్రౌజర్లో ఏ విధంగా డిస్ప్లే కావాలి, ఏ కలర్లో డిస్ప్లే కావాలి, ఇది వెబ్ బ్రౌజర్కి మిడిల్లో ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, దట్ కెన్ బి టెల్ బై ద వెబ్ దీస్ HTML tags. So generally the tags are inside of the angle brackets. The tags are inside of the angle bracket. ఇలా ఉంటుంది, లెస్ దెన్ ఉంటుంది, ట్యాగ్ నేమ్ ఉంటుంది, గ్రేటర్ దెన్ ఉంటుంది. లెస్ దెన్, ట్యాగ్ నేమ్, గ్రేటర్ దెన్. ఓకే, సో మరి ట్యాగ్స్ అంటే ఏందో చూద్దాం. సో HTML tags. HTML tags are the commands. మన జనరల్గా సి లాంగ్వేజ్లో కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ ఎట్లనో ఇక్కడ కూడా HTML సమ్ కమాండ్స్ ఉంటాయి. దీస్ కమాండ్స్ టెల్స్ టు ద వెబ్ బ్రౌజర్ హౌ టు ఫార్మాట్ అండ్ డిస్ప్లే ద కాంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో అంటే ఒక వెబ్ పేజ్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, వెల్కమ్ అనే వర్డ్ ఉంది. ఈ వెల్కమ్ వర్డ్ ఎలా డిస్ప్లే చేయాలనేది వెబ్ బ్రౌజర్కి డిస్ప్లే చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద ట్యాగ్స్. ఓకే, ఎవ్రీ HTML ట్యాగ్ అంటే HTML డాక్యుమెంట్లో ఉన్నటువంటి HTML లాంగ్వేజ్లో సెవరల్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ HTML ట్యాగ్ ఆల్ ట్యాగ్స్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ప్రతి ట్యాగ్ ఏం చెప్తుంది, సమ్ ఫార్మాటింగ్ స్టైల్స్ని కూడా డిఫైన్ చేస్తుంది. ఓకే, ది స్టార్టింగ్ ట్యాగ్ టెల్స్ స్టార్ట్ ఆఫ్ ద స్టైల్, ఎండింగ్ ట్యాగ్ tells end of the style. So for example I have the for example నల్గొండ అనే వర్డ్ ఉంది, నల్గొండ వర్డ్ కింద అండర్లైన్ కావాలి, అండర్లైన్ చేయాలి. దిస్ ఈజ్ ద టెక్స్ట్ హ్యాస్ టు బి డిస్ప్లే ఇన్ ద వెబ్ పేజ్. వెబ్ పేజ్లో ఈ విధంగా డిస్ప్లే, అవుట్పుట్ నాకు ఈ విధంగా రావాలి. మరి అవుట్పుట్ ఇలా రావాలంటే మనం ఏం చేయాలి, సో ఇక్కడ నల్గొండ అనేది రాయాలి, నల్గొండకు ముందు ఒక ట్యాగ్ స్టార్ట్ చేయాలి, నల్గొండ తర్వాత ఒక ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓకే, నల్గొండ వర్డ్ కంటే ముందున్న ట్యాగ్ ఏం చెప్తుంది, అండర్లైన్ స్టార్ట్ చేయని చెప్తుంది. నల్గొండ వర్డ్ తర్వాత ఇంకో ట్యాగ్ ఉంది, అదేం చెప్తుంది, అండర్లైన్ని స్టాప్ చేయండి అని చెప్తుంది. నల్గొండ అనేది టెక్స్ట్, ఈ అండర్లైన్ అనేది ఒక స్టైల్. మరి ఈ నల్గొండ అనే టెక్స్ట్కి ఈ స్టైల్ని యాడ్ చేయాలి. ఈ స్టైల్ని యాడ్ చేయాలంటే ఒక ట్యాగ్ కావాలి. ఎక్కడ అండర్లైన్ కావాలి, ఎన్ దగ్గర అండర్లైన్ కావాలి, ఎన్ కంటే ముందు ట్యాగ్. ఎక్కడ అండర్లైన్ క్లోజ్ చేయాలి, ఏ తర్వాత క్లోజ్ చేయాలి, ఇక్కడ ఏ తర్వాత క్లోజ్ చేయాలి, ఏ తర్వాత ట్యాగ్ క్లోజ్. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ట్యాగ్, దిస్ ఈజ్ ద ఎండింగ్ ట్యాగ్. ఓకే, సో ఎవ్రీ HTML ట్యాగ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద యాంగిల్ బ్రాకెట్స్. సో ఇయర్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఆట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి మనకు, సమ్ ట్యాగ్స్తో పాటు ఆట్రిబ్యూట్స్ ఉంటాయి. దీస్ ఆట్రిబ్యూట్స్ డిఫైన్స్ ఎడిషనల్ ప్రాపర్టీస్, ఎడిషనల్గా సమ్ అదర్ ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక పారాగ్రాఫ్, ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్. సో ఇదంతా ఒక పారాగ్రాఫ్, ఇదంతా ఒక పారాగ్రాఫ్ అని డిఫైన్ చేయాలంటే P ట్యాగ్, తర్వాత P ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తాము. మరి పారాగ్రాఫ్లో టెక్స్ట్ ఏ విధంగా అలైన్మెంట్ చేయాలి, లెఫ్ట్ అలైన్మెంటా, సెంటర్ అలైన్మెంటా, రైట్ అలైన్మెంటా, దానికోసం ఒక అట్రిబ్యూట్, అలైన్ అట్రిబ్యూట్. సో లైక్ దిస్ అడిషనల్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ tags are two types. One is a padded tag, another one is a unpadded tag. Padded tag, padded, unpadded. Padded means are paired అని కూడా వచ్చు. పేర్ అంటే ఏందన్న, జత. ఏం జత, ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ రెండు ఉంటే అది మన పేర్డ్ ట్యాగ్ అంటాం. సింపుల్, ద ట్యాగ్స్ దట్ రిక్వైర్ బోత్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఆల్సో ఎండింగ్ ట్యాగ్ దట్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ పేర్డ్, ఆర్ యు కెన్ సే దట్ padded tags, or you can say that container tags. Okay, so these tags contain some information inside of the starting and ending tag. రెండింటి మధ్యలో సమ్ స్టార్టింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ టెక్నాలజీ అండర్లైన్ రాయాలి, దానికంటే ముందు యూ ట్యాగ్, తర్వాత యూ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ అన్ప్యాడెడ్ ట్యాగ్. అన్పేర్డ్ ట్యాగ్ మీన్స్ దీస్ ట్యాగ్స్ కంటైన్ ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్, ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్, నో ఎండింగ్ ట్యాగ్ ఈజ్ రిక్వైర్డ్. జత లేదు, ఒకటే సింగిల్ పర్సన్స్, మనం అంతా ఇప్పుడు సింగిల్ పర్సన్స్ కదా, వాటి జత. సో దట్ నాట్ పేర్ దట్ ఈస్ అన్ప్యాడెడ్ ట్యాగ్స్ ఉంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ సింగిల్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్పేర్ లేదా అన్ప్యాడెడ్ ట్యాగ్. సమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, HR, BR, AMG, ఇవన్నీ ఏందనేది నెక్స్ట్ క్లాస్ డిస్కస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్. సో దిస్ వాట్ ఈస్ HTML. What is HTML? HTML is a web designing language. Why HTML? To create a global document
to create a global document. That global document is web page. How HTML? HTML can work with a series of HTML tags. HTML tags అని వర్క్ చేస్తుంది. వాట్ ఈస్ దట్ HTML tags? స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. రెండు ఉంటే పేరిడ్ ట్యాగ్, ఓన్లీ ఒకటే ఉంటే అన్పేరిడ్ ట్యాగ్. ఓకే, ద నెక్స్ట్ క్లాస్ విల్ సీ హౌ టు క్రియేట్ ఏ సింపుల్ వెబ్ పేజ్. ఓకే, ఒక సింపుల్ ఒక వెబ్ పేజ్ క్రియేషన్ చేయాలంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్. ఓకే స్టూడెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ టు దిస్ నెంబర్. సో నాకు ఇదే నెంబర్కి మీకు ఏదైతే మెసేజ్ వస్తుందో అదే నెంబర్కి 9177933967కి మీరు వాట్సాప్ చేయండి. నేను డౌట్స్ ఉంటాయి. ఓకే, కాల్ చేయొద్దండి దయచేసి, ఓన్లీ వాట్సాప్ చేయండి. ఓకే.